వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము మలబద్ధక సమస్య ఉంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు నేను చెప్పబోయే ఫుడ్ రెగ్యులర్గా నేను చెప్పినట్టు తీసుకోండి చాలు, మలబద్ధక సమస్య అనేదే రాదు. లైఫ్లో మలబద్ధక సమస్య లేకపోతే ఎలాంటి రోగాలు రావు అని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనం తినే ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవుతే కాన్స్టిపేషన్ రాదు. కాన్స్టిపేషన్ రాకపోతే దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు ఏవి రావు అంటున్నారు. బట్ ఇప్పుడు జనరేషన్లో మలబద్ధక సమస్య ఒక మామూలుగా చిన్నపిల్లల కంటే గ్రైప్ వాటర్ అవి ఇస్తూ ఉన్నారు, తగ్గిపోతూ ఉంది. బట్ అంటే వాళ్ళకి ఆ టైంలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది సార్. బట్ 10 ఏళ్ళ నుంచే 10 ఇయర్స్ నుంచే 50 ఇయర్స్ వరకు 60 ఇయర్స్ వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు? ఓకే, మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుంది పురాతన ఆయుర్వేద వైద్యశాస్త్రం సార్. సో మన మహర్షులు ఆ రోజే ఈ మలబద్ధక సమస్య గుర్తించారు కాబట్టి స్థూలంగా ఈ మాట చెప్పడం జరిగింది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అన్ని జబ్బులకు ఇది ఆద్యం, అంటే ఇనిషియల్ స్టార్టింగ్ ఇదే అనమాట, బేస్ అవుతుంది. సో ఈ మలబద్ధక సమస్య వల్ల కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి సార్. ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గవు. సో దీనివల్ల వీటికి తోడు మరి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఆకలి లేకపోవడము, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా వెయిట్ రావడము, ఒక్కోసారి పరోక్షంగా షుగర్ వచ్చేదానికి అవకాశం ఏర్పడడం, ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. దీనికి తోడు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా సార్. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదో దానివల్ల మన మానసికంగా విసుగు, కోపము, చికాకు, ఆకలి లేకపోవడము, అదేవిధంగా మరి తన దైనందిన జీవితం చేసేటువంటి రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడేసి సరిగ్గా చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి సార్. సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం. సో సమయానికి విరేచనం కావడం ఆరోగ్యవంత లక్షణం. మరి ఎలాంటి ఔషధాలు లేకుండా మనం చెప్పేటువంటి ఆహార పదార్థాల ద్వారానే ఆ సమస్య నుంచి తగ్గించుకోవచ్చు సార్. మరి ఎలాంటి ఆహార పదార్థాలు అంటే సార్, 2 రకాలైనటువంటి పళ్ళు, 4 రకాలైనటువంటి వెజిటబుల్స్, 1 రకమైనటువంటి సీడ్ విత్తనం రెగ్యులర్గా తరచుగా మనం వాడుకున్నట్లయితే జనరల్గా 100లో 90% పై మందికే ఎలాంటి ఔషధాలు లేకుండా కేవలం ఇవే సరిపోతాయి సార్. సో పళ్ళు అనేసరికి దానిమ్మ పళ్ళు. సో ఈ మధ్యకాలంలో మన అదృష్టవశాత్తు సీడ్లెస్ దానిమ్మ కూడా దొరుకుతున్నాయి. పూర్వకాలం అయితే సీడ్ ఉండే దానిమ్మలు దొరుకుతుండే, మరి నవలడం కష్టము, అది పిప్పి జీర్ణం కావడం కష్టము, ఉమ్మేసేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి మరి దానిమ్మ పళ్ళమ్మా సార్, దానిమ్మ పళ్ళు సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి రోజు దానిమ్మ పళ్ళు తినడం, అలాగే నమిలి తినాలి. మళ్ళీ జ్యూస్ లాగా తయారు చేసుకుని తాగడం అలా చేయకూడదు సార్. ఖచ్చితంగా వీలైనంత వరకు ఏదో పళ్ళు లేకపోవడము, పూర్తి వృద్ధాప్యం రావడము, మరి నమిలి తీసుకోవడం కష్టంగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఉంటే తప్ప వీలైనంత వరకు నేను చెప్పేటివన్నీ కూడా అలాగే తినడం మంచిది సార్. జ్యూస్ రూపంలో ముఖ్యంగా ఇటువంటి కండిషన్స్లో పనికిరాదు, మోషన్ ఫ్రీ కావాలంటే. సో దానిమ్మ పళ్ళని తీసుకోవచ్చు. అలాగే ఆ దానిమ్మ పళ్ళు విత్తనాలు అదే సీడ్లెస్ ఉన్నాయి కదా సార్, అవన్నీ నమిలేసి మింగేసేయచ్చు. దీంతోపాటు ఆరెంజ్, బత్తాయి, కొన్నాళ్ల పాటు మనకు సీజన్లో ఆరెంజ్ పళ్ళు దొరుకుతాయి, కొన్నాళ్ల పాటు బత్తాయి పళ్ళు దొరుకుతాయి. ఏవి దొరికినా పర్లేదు సార్. సో అవి కూడా 1 పండు కానీ 2 పండు కానీ తినగలిగితే 3 పళ్ళు అని తినచ్చు సార్. సో ఆ లోపల తొనలు తీసేసుకొని తొనల నుండి పైది మాత్రం ఒలిచేసేసి మిగతాదంతా పైన బాగా కోటి ఇది ఉంటుంది సార్, ఆ తొక్క సార్ నమిలేసి తినేసేయాలి సార్. సో ఈ విధంగా తినడం వల్ల కూడా వీటిలో విపరీతంగా ఫైబర్ ఉంటుంది సార్. సో దానిమ్మలో అట్లే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆరెంజ్, బత్తాయి వీటిలో కూడా విపరీతంగా ఫైబర్ ఉంటుంది సార్. ఫైబర్ రహితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే మనకి ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్య కలుగుతుంది. అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఆ తర్వాత ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినడం వల్లనే ఈ సమస్య కలుగుతుంది. రెండోది ఏంటంటే మనం మల్లెపూలు లాంటి అన్నం తినడం మనకి అలవాటు పడిపోయాము. అదేవిధంగా మరి అతి మెత్తగా ఉన్నటువంటి మైదా పిండితో తయారు చేసుకున్నటువంటి పదార్థాలు తినడానికి అలవాటు పడిపోయాము. వీటిలో ఏ దేంట్లో మనకు ఫైబర్ ఉండట్లేదు. దీనివల్లనే పిల్లల నుంచి పెద్దల వరకు మోషన్ ప్రాబ్లం వస్తుంది సార్. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి దానిమ్మ, అదేవిధంగా ఆరెంజ్, బత్తాయి ఈ పళ్ళు తీసుకోవడము, అదేవిధంగా కూరగాయల విషయానికి వస్తే బీర, సొర్ర, దోస, అరటి చాలా బాగా పనిచేస్తాయి సార్. ఇప్పుడు బీరకాయ ఉంది, బీరకాయ మరీ ముదిరిపోయింది అయితే పైన నుండి చెక్కును కొద్దిగా తీసేసి బీరకాయను కూర చేసుకుని తీసుకోవచ్చు సార్. లేత బీరకాయలు అయితే అసలు పైన చెక్కు కూడా తీయకూడదు సార్. సో అదేవిధంగా సొరకాయ కూడా తీసుకోవచ్చు. అట్లే దోసకాయ. సో వీటిని ఎక్కువ ప్రమాణంలో తరచుగా వాడుకుంటున్నారు అనమాట. ఈ పద్ధతిలో మనం కూరలు ఏమన్నా తయారు చేసుకొని, అదేవిధంగా దోసకాయ అయితే అలాగే తినొచ్చు,
సో సొరకాయ ఇలాంటివి అయితే కూరలాగా తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో ఏ పద్ధతి అయినా ఈ యొక్క ఆహార పదార్థాన్ని ఈ వెజిటబుల్ను తరచుగా మనం వాడుకోవడం వల్ల కూడా ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి సార్ ఇది. ఓకే సార్. తర్వాత పచ్చి అరటికాయలు సార్, పచ్చి అరటికాయలు అదేవిధంగా కూర అరటికాయలు అంటారు, అవి కూడా మనకు మార్కెట్లో ఇంచుమించు సంవత్సరం అంతా దొరుకుతాయి. ఓకే. సో అరటికాయలను కూడా ఏం చేయాలంటే సార్ స్లైసెస్ లాగా తయారు చేసేసుకొని పైన ఉన్నటువంటి ఈ తొక్కతో సహా వండుకోవాలి సార్. ఓకే. జనరల్గా అరటిపండు తినేసేసి తొక్కను మనం పారేస్తుంటాం. ఇక్కడ వాడుకునేటప్పుడు మాత్రం అరటికాయలు పైన ఉన్న తొక్కతో సహా మనం ఆహార పదార్థాలు వంటకాలు తయారు చేసుకొని ఆ యొక్క తొక్కతో కలిసినటువంటి ఆ పదార్థాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఓకే. సో దీంట్లో కూడా విపరీతంగా ఫైబర్ ఉంది సార్. ఓకే. సో రెండోది ఏంటంటే ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకే. సో మల్టిపుల్ బెనిఫిట్స్ సార్. అంటే గుడ్ బ్యాక్టీరియా బాడీలో పెరుగుతుంది అంతే కదా సార్. గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఒబెసిటీ రాదు సార్. ఓకే. ఒకదానికి లింక్స్ ఎలా ఉన్నాయి సార్. మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. అదేవిధంగా వయస్సులో ఈ మెదడు బలహీనంగా ఉండడము, మెదడుకు సంబంధించిన ఈ పక్షవాతం రావడము, ఆల్జిమర్స్ అంటే మతిమరుపు రావడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనిషి ఆనందంగా ఉత్సాహంగా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. కాబట్టి ఈ గుడ్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో దానికి తోడు ఏంటంటే ఈ షుగర్ ఇలాంటివి కూడా త్వరగా రాకుండా ఉంటాయి సార్. సో మన మలబద్ధకానికి ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో సమస్య మనం దీనికోసం వాడుకోవడం వల్ల కూడా అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతాయి సార్. ఓకే సార్. సో అరటికాయను ఆ పద్ధతిలో వాడుకోవాలన్నమాట. సో ఈ 4 వెజిటబుల్స్ అరటికాయ ప్లస్ మిగతా 3 పదార్థాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం జరుగుతుంది. ఓకే. అట్లే చియా సీడ్స్ ఉన్నాయి సార్. ఓకే. ఈ చియా సీడ్స్ కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ చియా సీడ్స్ కూడా ఒక 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు ఈ యొక్క చియా సీడ్స్ను తీసుకొని కాస్త నానబెట్టేసేసి ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట లేదా గంట సేపు నానబెట్టేసేసి ఆ విధంగా నానటువంటి చియా సీడ్స్ని కప్పు పెరుగులో కలిపేసేసి తీసుకోవడం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుంది. అదేవిధంగా చియా సీడ్స్లో కూడా ఫైబర్ విపరీతంగా ఉంటుంది సార్. ఓకే. సో ఈ యొక్క పదార్థం ఈ పద్ధతిలో మనం తీసుకోవడం వల్ల మరి ఆ ఫైబర్ యొక్క ప్రభావం చేత గుడ్ బ్యాక్టీరియా పెరగడం ప్రభావం చేత ప్రేవుల కదలికలు బాగా జరిగేసేసి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఈ ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత మోషన్ తయారైన తర్వాత కూడా ఈ ప్రేవుల్లో ఉన్నటువంటి నీటి శాతాన్ని కూడా కొంతవరకు లాక్కుంటాయి సార్. సో మోషన్ కూడా స్మూత్గా తయారైపోతుంది. దీనివల్ల ప్రేవుల కదలికలు బాగుంటాయి. సో మనకు సెన్సేషన్ వచ్చిన వెంటనే మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. సో ఈ యొక్క పదార్థాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉదయం పూట ఆ యొక్క సెన్సేషన్తోనే మనకు మెలకు వస్తుంది. సో అది ఆరోగ్యవంతుల లక్షణం. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు, మనం చేస్తున్న తప్పులు ఏంటి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.